అవన్నీ ఏం లేకుండా ఇవాళ నిన్న బడ్జెట్లో కేంద్రం అన్యాయం చేస్తే మాట్లాడని కేసీఆర్ గారు ఇవాళ రాష్ట్ర బడ్జెట్ మీద నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. అంటే ఒకవైపు బీజేపీని మౌనం, ఇద్దరు మీకు అక్కడ ఉండేటటువంటి ఒక స్నేహపూర్వకం ఢిల్లీలో చూస్తే గల్లీల కుస్తీకి నిదర్శనం కాదా? నిన్ననే కేసీఆర్ గారు బడ్జెట్ పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి బడ్జెట్ మీద మాట్లాడి ఉంటే అవును నిజంగానే రాష్ట్ర పట్ల ఒక ఆలోచన ఉంది అని చెప్పేటువంటి అవకాశం ఉండే. అదేం లేదు. కేంద్రం ఇంత పెద్ద జీరో గోడుగుడ్డు ఇచ్చిన మొత్తం గాడిద గుడ్డు ఇచ్చినటువంటి బడ్జెట్ మీద మాట్లాడలే. ఇవాళ మేము మా యొక్క ప్రయత్నాన్ని ఇలా హైదరాబాద్ నాటి నగరానికి 10,000 కోట్ల రూపాయలు ఇచ్చి విద్యకు సంబంధించి కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, వైద్యం కావచ్చు, మహాలక్ష్మి పథకానికి సంబంధించి కావచ్చు, బలహీన వర్గాలకు సంబంధించి కావచ్చు, గిరిజనులకు, మైనార్టీలకు అన్ని రకాల కార్యక్రమాలు చేపడతా ఉంటుంటే ఎక్కడ మీకు తప్పనిపించిందో చెప్పమని అడుగుతా ఉన్నా. స్పెసిఫిక్గా యాదవులకు సంబంధించి స్పందించినారు కాబట్టి ఒకటే మీరు 3 దఫాలు ఇవ్వాల్సినటువంటిది ఒకటే దఫా ఇచ్చి 85,488 డీడీలు మీ ప్రభుత్వం ముడ్డి కింద పెట్టుకొని ఎన్ని రోజులు వడ్డీ తెచ్చుకొని ఊర్లలో పోతే పాపం చాలా బాధపడుతున్నారు వీళ్ళంతా. సో ఇటువంటి పరిస్థితులలో కేసీఆర్ గారు మీరు సభకు రావడం, ప్రభుత్వానికి ఏదైనా అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా సలహాలు ఇస్తే తెలంగాణ ప్రయోజనాల కోసం అందరం కలిసి ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. దాని తదుపరి ఎంతసేపు నిన్న కూడా చూసినాం బడ్జెట్కు సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు పూర్తిగా అంటే తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని గట్టిగా మాట్లాడేటువంటి పరిస్థితి కనబడతలేదు. ఏది ఏమైనా ఇవాళ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి బడ్జెట్లో ఇంకా ఏదైనా అవసరాలనుకుంటే తప్పకుండా ఇలా చెప్పిందే వేదం కాదు. రేపు అవసరం ఉంటే అనేక సందర్భాల లోపల మనం మార్పులు చేర్పులు ఇంకా అత్యవసర పరిస్థితులలో మార్పులు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా ప్రజలకు ఏదైనా ఇబ్బంది జరిగింది అనిపిస్తే సంబంధిత శాఖ మంత్రులకు కలవడానికి అవకాశం ఉంది. మేము చెప్పింది వినడం తప్ప మీరు వినాల్సింది తప్ప మీరు చెప్తే మేము వినమనే పరిస్థితుల్లో లేమి. ఇలా మోనో డైలాగ్ అంటారు, మోనో డైలాగ్ కాదు, మేము మొనలాగ్ కాదు, మేము మాట్లాడతాం వింటాం. కాబట్టి ఆ దిశలో మా ప్రభుత్వం కొనసాగుతోంది. తప్పకుండా ప్రజాహితంగా, ప్రజా సంక్షేమంగా, ప్రజల యొక్క బలైన వర్గాల సంక్షేమ దిశలో మా కార్యక్రమాలు కొనసాగుతాయనే మాట ఈ సందర్భంగా మనం చేస్తాను. ₹1,00,000 రుణమాఫీని 5 సంవత్సరాల్లో 5-6 కిస్తుల్లో చెల్లించిన అనేటువంటి శత్రువా? మేము ₹2,00,000 రుణమాఫీ ఆగస్టు లోపల చేస్తామని ₹1,00,000 లోపల ఉన్నటువంటి 11 లక్షల చిల్లర మంది రైతులకు ఒకే దఫా వేసిన వల్ల శత్రువులమా రైతులకు తెలుస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, రైతులకు సంబంధించిన నిజమైన ఎవరికైతే భరోసా బంధు ఎవరికైతే కావాలో వాళ్ళకే ఇవ్వాలా, ఎవరికి పడితే ఇవ్వాలా అనే ఒక ప్రజాభిప్రాయం కొనసాగిస్తున్నాం. దాని మీద ఏమి ఇబ్బంది కలుగుతుంది? తప్పకుండా రైతులను ఆదుకోవడానికి మేము అన్ని రకాల కార్యక్రమం చేస్తాం. రెండవది, మీరు రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చినారు. మేము రైతు చనిపోకుండా ఉండేదందుకు రైతు పంట బీమా ఇస్తాను. అందుకు మంచిది కాదా మీకు? ఏం చేయాల్సి చెప్పి రైతులకు ఇంకా తీసుకోవాల్సిన చర్యలేంది? ధరణి పేరు మీద రైతులను నరకయాతన పెట్టాలా మేము? ఏం చేయమంటారు రైతులకు? మీరు చెప్తున్న నరకం అంటే ఏంది? ఇన్ని కార్యక్రమాలు చేస్తుంది కాంగ్రెస్ ఉన్న వాళ్ళంతా రైతులకు సంబంధించి సంక్షేమం గురించి ఆలోచించటం. మా ప్రభుత్వం ఇలా మేము కేంద్రంలో ఉన్నా రాష్ట్రంలో ఉన్నా ఏదైనా రైతు హిత నిర్ణయాలు తీసుకున్నామంటే కాంగ్రెస్ తప్ప వీళ్ళు ఏం చేసినా అడుగుతా ఉన్నాం. సంతోషం, చెండాడంటే పర్వాలేదు, మేము కూడా రెడీ ఉన్నాం. మేము వట్టిగానే మీరు చెండాడుతుంటే మేము అసలు చూసి ప్రేక్షకులు లెక్కలేం. మాకు కూడా ప్రభుత్వం నడపడము, ప్రతిపక్షాల కుట్రను ఎదుర్కోవడము. మొదటి నెల నుంచి చెప్తా ఉన్నారు, మొదటి నెలలనే ఎన్ని రోజులు ఉంటుందో చూస్తాం ప్రభుత్వాన్ని. ఇటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ కూలగొడతాం, ఉంటుందా చూస్తాం, నడుస్తుందా చూస్తాం. అట్లా చీల్చి చెండాడతాం కూడా గంతే. మేము ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలను ఏదైనా పొరపాటు చేస్తే ప్రజల ముందు ఉంచే ప్రజాస్వామ్య పద్ధతి ఉంది. చీల్చి చెండాడడానికి ఇది యుద్ధం కాదు, రాజరికం కాదు. అంటే బడ్జెట్ రాసి కేసీఆర్ గారు అప్రూవల్ తీసుకోవాల్సి ఉండేదని నాకు తెలియదు. పాలసీ అంటే మీరు ఇన్ని సంవత్సరాలుగా బడ్జెట్ చూస్తూ ఉన్నారు. మేము హైదరాబాద్ డెవలప్మెంటు లేదా ఒక సమగ్రమైన ప్రణాళిక వరకు ఒక హైడ్రా ఒక పాలసీ తీసుకున్నాం. లేదా
డ్రగ్స్ నిరోధకానికి సంబంధించి ఒక పాలసీ తీసుకున్నాం. బలహీన వర్గాలకు సంబంధించి కూడా ఒక పాలసీ ఉంది. లేదా మా స్కీముల అమలుకు సంబంధించి ఉంది. ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక యూనివర్సిటీనే తీసుకొస్తా ఉన్నాం. ఉపాధి విద్యతో పాటు ఉపాధి కలగాలనేటువంటి ఒక విధానాన్ని అవలంబించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర భవిష్యత్ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రణాళిక చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. బట్ అది కేసీఆర్ అప్రూవ్డ్ కాదు కావచ్చు, ఆయనకు నచ్చకపోతుంది కావచ్చు. ప్రజాస్వామ్యంలో అట్లా ఆయన ప్రతిపక్ష నాయకుని అప్రూవ్ తీసుకొని చేయాల్సిన అవసరం లేదు. పాప ఆయన మర్చిపోయి అంటాడు. ప్రతిపక్షం అంటేనే ఒక దళితుడు సిఎల్పి నాయకుడు అయితే ఆయనకు సిఎల్పి హోదాకా కష్టపడ్డ మీరు ఇవాళ ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టి చదువుతుంటే మీకు ఆ బడ్జెట్ మీద ఎట్లయినా చురుకని అనిపిస్తుండొచ్చు. ఇక ఆయన అడగాలి మీరు. నిన్న మేమేమో ఆయన రమ్మంటే మీకు అవసరం లేదు, మేమే సరిపోతుందని మరి తీసుకొచ్చారు. వాళ్ళే ఫీల్ అయినరా లేకపోతే ఎందుకు వచ్చారో తెలియదు కదా మనకు ఐడియా. అయితే ఇప్పుడు కాంపోనెంట్ 9,200 కోట్లు నేరుగా ఇస్తూ ఇంకా అనేక సందర్భాలలో మీకు 1,00,000 కోట్లు చూపించే బాధ్యత మాది.